సాధారణంగా చేసుకునే దోస కంటే ఆలు మసాలా వేసి చేసే ఈ దోస రుచే వేరు కదా. అయితే బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఆలు మసాలా దోస కాంబినేషన్ అంటేనే చాలా మందికి చాలా ఇష్టం. సింపుల్ గా ఉండే దోసకి ఆలు మసాలా జోడిస్తే రుచి మరింత పెరిగిపోతుంది. బయట క్రిస్పీగా లోపల రుచికరమైన మసాలాలతో ఉండే ఈ ఆలు మసాలా దోస బ్రేక్ఫాస్ట్ కైనా టిఫిన్ కైనా చాలా మంచి ఆప్షన్. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తరువాత చిటికెడు పసుపు, పావు టీ స్పూన్ గరం మసాలా వేసి వన్స్ ఫ్రై అయిన తర్వాత ముందే ఉడికించి స్మాష్ చేసిన ఆలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లైట్ గా కొన్ని వాటర్ వేయండి. అలాగే టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మొత్తం కలిసేటట్లా కలుపుకొని ఫైనల్ గా దించే ముందు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని దించుకుంటే ఆలు మసాలా రెడీ. ఇప్పుడు దోశలు వేసుకుందాం. ముందుగా పెనం బాగా వేడయ్యాక దోశ పిండిని వేసి పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ అంచుల చుట్టూ కొద్దిగా నూనె వేసి దోశ కింద భాగం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలాను కూడా వేసి దోశ అంతా చక్కగా స్ప్రెడ్ చేసుకొని అలాగే టేస్ట్ కోసం ఆనియన్స్ కూడా నేను చల్లుకొని చూడండి. దోశ ఇంత చక్కగా కాలాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా కాలిన దోశను ఒక ప్లేట్ లోకి తీసుకొని పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు మసాలా దోశ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.